హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను. ఆ కంటెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెథడ్ 1 మెథడ్ 2 టైప్లో చూపిస్తాను చూడండి. 58 - 42 హోల్ స్క్వేర్ అంటే మనకి ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక 2 ఫార్ములాస్ రాసుకుందాం. ఆ ఫార్ములాస్ ఏంటంటే a + b హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ + 2ab ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ - 2ab ప్లస్ బీ స్క్వేర్. మనకు అక్కడ ఉన్న క్వశ్చన్కి మనం ఇక్కడ రాసుకున్న 2 ఫార్ములాలో ఏది చూజ్ అవుతుందో ఫస్ట్ అది చూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏ మైనస్ ఉంది కదా, క్వశ్చన్లో మైనస్ ఉంది, మనం తీసుకున్న ఫార్ములాలో కూడా మైనస్ ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. మనం తీసుకున్న క్వశ్చన్లో ఏ వాల్యూ ఏంటి 58, నెక్స్ట్ బి వాల్యూ ఏంటి 42. ఈ ఏబీ వాల్యూస్ని ఏం చేయాలంటే మనం అక్కడ రాసుకున్న ఫార్ములా ఉంది కదా, a - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ - 2ab ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. a స్క్వేర్ అంటే 58 హోల్ స్క్వేర్ -2, ఏ వాల్యూ 58, 2 × 58 × 42 ప్లస్ బీ స్క్వేర్ మీన్స్ బీ స్క్వేర్ వాల్యూ ఈజ్ 42 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 58 అనేది ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 2 టైమ్స్. 58 × 58 3364 మైనస్ 2 × 58. ఫస్ట్ 2 × 58 మల్టిప్లై చేద్దాం. 2 × 58 116 × 42 ప్లస్ 42 హోల్ స్క్వేర్ అంటే 42 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. 42 హోల్ స్క్వేర్ అంటే 1764 చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3364 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. 3364 మైనస్ 116 × 42 ఇవి రెండు మల్టిప్లై చేస్తే 4872 ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1764. 3364 మైనస్ 4872 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత 1508. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ 1764. 1764 మైనస్ 1508 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 256 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెథడ్ 2. ఇప్పుడు మెథడ్ 1 వచ్చేసింది కదా, నెక్స్ట్ మెథడ్ 2లో 58 - 42. ఫస్ట్ ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 58 - 42 ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత మనకి ఇక్కడ 16. ఫస్ట్ 16 వచ్చేసింది. మన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ 60 హోల్ స్క్వేర్ కదా. 16 హోల్ స్క్వేర్ అంటే 16 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ 2 టైమ్స్. 16 × 16 16 16 256. మన క్వశ్చన్ ఏంటి 58 - 42 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 256. మనకి ఇక్కడ మెథడ్ 1 మెథడ్ 2లో 2 టైప్స్ చేసినా మనకు ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది కదా. ఇలాంటి ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అది దానికి ఫార్ములా ఉందా లేదా, ఫార్ములా లేకుంటే ఎలా చేయాలి, ఫార్ములా ఉంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనం ఆ క్వశ్చన్ చూడగానే మనకు ఐడెంటిఫికేషన్ అనేది రావాలి. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాను చూస్ చేసుకున్నాం. ఒక మెథడ్ చేసినాం. నెక్స్ట్ ఫార్ములా లేకుండా కూడా ఇంకొక మెథడ్ చేసినాం. ఆ 2 మెథడ్స్ చేసినా మనకు ఆన్సర్ అనేది సేమ్ వచ్చేసింది. ఆన్సర్ ఎంత 256. ఇంకొక మెథడ్ చేసినా మనకు సేమ్ 256 అనేది మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ప్రాబ్లంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా.